ఎంటర్టైన్మెంట్. సినిమా అంటేనే తెలుగు నేలకు అదో క్రేజ్, అదో సెలబ్రేషన్. ఎవరైనా నలుగురు కలిస్తే ఖచ్చితంగా మాట్లాడుకునేది మామ సినిమా ఏదైనా చూసావా అని. అంత పెనవేసుకుంది సినిమా మన వాళ్ళతో. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. మరి ఈ ఏడాదిలో సినీ పరిశ్రమ ప్రస్థానం ఎలా సాగింది? యావత్ దేశం టాలీవుడ్ వైపు చూస్తోంది. వరుస పెట్టి మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపుతున్నాయి. అయితే సంతోషాలే కాదు, ఈ ఏడు టాలీవుడ్ను సమస్యలు తెగ వెంటాడాయి. స్టార్ హీరోలు చాలా మంది చిక్కుల్లో పడ్డారు. కొందరు పరిస్థితుల కారణంగా సమస్యలను కొని తెచ్చుకుంటే మరికొందరు నోరు జారి విమర్శల పాలయ్యారు. పుష్ప 2 తొక్కిసలాట, మంచు కుటుంబం వివాదం హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాది కొన్ని వివాదాలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేశాయి. పేరున్న పలువురు హీరో హీరోయిన్లు ఊహించని వివాదాల్లో చిక్కుకున్నారు. వారిలో కొందరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే మరికొందరు జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఇంకొందరు కోర్టు మెట్లెక్కారు. తమకు సంబంధం లేకుండా వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనకు కారణమంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్లో కలకలం రేగింది. ప్రస్తుతం ఇది ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా కొనసాగుతోంది. అటు మంచు వారి పరిస్థితి కూడా అదే. మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు 4 గోడల మధ్య ఉన్నంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గేటు దాటి మంచు కుటుంబం వీధిన పడటంతో ఈ గొడవపైనే అందరి దృష్టి పడింది. పైగా మీడియాపై మోహన్ బాబు దాడి, మనోజ్ మోహన్ బాబు పరస్పర విమర్శలు, పోలీసులకు ఇద్దరు ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకోవడం లాంటివి ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశాయి. దాంతో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ముగ్గురు ఈ విషయంలో కేసులు ఎదుర్కొంటున్నారు. జానీ మాస్టర్ వివాదం కూడా ఇండస్ట్రీని కుదిపేసింది. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసే ఒక యువతి మాస్టర్పై సంచలన ఆరోపణలు చేయడంతో జాతీయ అవార్డుకు ఎంపికైన జానీ మాస్టర్ ఒక్కసారిగా వివాదంలో చిక్కుకోవడంతో పాటు జైలుకు వెళ్లాడు. 14 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్పై వచ్చినప్పటికీ కెరియర్ను పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు. మరో హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి ఆరోపణలు చేయడంతో పాటు పలు ఆధారాలను బయటపెట్టింది. ఈ వివాదం రాజ్ తరుణ్ సినిమాల ప్రమోషన్స్పై ప్రభావం చూపింది. ఈ ఏడాది విడుదలైన రాజ్ తరుణ్ సినిమాలన్నీ ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక ఆరోపణల కేసు పెట్టింది. ఇక తెలుగు వారిపై నోరు పారేసుకొని అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంది హీరోయిన్ కస్తూరి శంకర్. దీంతో కస్తూరిపై చాలా కేసులు నమోదయ్యాయి. చివరకు ఆమెను తమిళనాడు పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ పేరు మరోమారు వెలుగులోకి వచ్చింది. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో హేమ బెయిల్పై విడుదలయ్యారు. నటుడు కార్తీ తిరుపతి లడ్డూ గురించి చేసిన సరదా కామెంట్ పవన్ కళ్యాణ్కు నచ్చలేదు. దీనిపై పవన్ మన సంస్కృతి గౌరవించాలని కార్తీకి సూచించారు. మధ్యలో ప్రకాష్ రాజ్ పవన్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ పాత్రను జోకర్ అని కామెంట్ చేయడంతో తెలుగు సినీ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సమంత, నాగచైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపాయి. ఆమె చేసిన ఆరోపణలపై నాగార్జున న్యాయపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. దీంతో కొండా సురేఖ చివరికి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను వివాదాలు చుట్టేశాయి. ఇలా ఈ ఏడాది టాలీవుడ్కు కొంచెం సంతోషం, కొన్ని సమస్యలు సృష్టించింది.